వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే వ్యూస్. పవన్ కళ్యాణ్ గారు షిప్ సీజ్ చేశారు. కాకినాడ అక్రమ బియ్యపు రవాణా జరుగుతుంది అని. ఇది ఓన్లీ కాకినాడ పోర్టుకి సంబంధించిన విషయమా, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయమా, లేకపోతే ఇంటర్నేషనల్లీ ఇది ఒక పెద్ద ఇష్యూ? అండర్లైనింగ్ గా ఏమేమి ఉన్నాయి ఇందులో ఆస్పెక్ట్స్? అలాంటి పోర్ట్స్ ఓన్లీ కాకినాడలోనే కాదు, మన ఇండియాలోనే ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, అన్ని పోర్ట్స్కి ఎంత భద్రత ఉంది, అక్కడి నుంచి ఏవే కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ మనం ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం. డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. నమస్తే సార్. హర్షిని గారు నమస్తే సార్. యాజ్ ఐ సెడ్, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక కాకినాడ పోర్టు విషయం కాదు. ఇది ఇన్ డెప్త్ చూస్తే మనకి ఈవెన్ డిప్యూటీ సీఎం గారి మాటల్లో కూడా విన్నాము. మీరేంటి ఇక్కడ వరకే చూస్తున్నారు, ఇది ఒక నేషనల్ ఇష్యూ, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అని చెప్పారు. మీరు యు ఆర్ ఇన్ దిస్ ఫ్రమ్ పాస్ట్ 10 years అండ్ మీరు దీని మీద ఎన్నో కంట్రీస్కి వెళ్ళి దీని మీద లెక్చర్ ఇచ్చారు. అండ్ మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు మన బార్డర్ సెక్యూరిటీస్ గురించి, చాలా జాగ్రత్త పెట్టాలి అని. గవర్నమెంట్స్ కూడా మీరు పెడుతూ ఉన్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. సో యు ఆర్ ద యాప్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సార్, ఇది మనం ఎట్లా చూడాలి? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కా, నేషనల్ కా, లేకపోతే ఇంటర్నేషనల్ ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షిని గారు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు. మా 10 సంవత్సరాల పరిశోధన, డబ్బు, శ్రమ, మేము చెమట ఓడ్చి ఒక సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిలబడి రీసెర్చ్ చేయాలంటే చాలా ఓపిక కావాలి, చాలా సహనం కావాలి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఉండే వేడి కానీ, హ్యూమిడిటీ కానీ, అక్కడ పరిస్థితులు కానీ చాలా కష్టంగా ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, కాకినాడలో జరిగిన విషయము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు మనకి స్క్రీన్ మీద తీసుకొచ్చారో, అంటే ఆయన బిగ్ పిక్చర్ లో చూడమంటున్నారు. ఒక కాకినాడలో అక్రపు బియ్యపు రవాణా, అంటే దుర్మార్గంగా, గ్రీడీ, స్వార్థంగా ఎన్నో మంది సిండికేట్లు కలిసి పనిచేస్తున్నారు. రేపు డ్రగ్స్, నార్కోటిక్స్ ఎగ్జాక్ట్లీ ఆ స్టెల్లా షిప్ లోనే రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఆఫ్రికన్ కాంటినెంట్ కి అనేది ఎలిగేషన్. ఇది సముద్రాలు దాటి వేరే వేరే దేశాలు వెళ్తుంది. ప్రపంచంలో 193 దేశాలు ఉంటే ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ తీసుకున్న కంట్రీలు, అందులో 140 కంట్రీస్ వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది, పోర్ట్లు ఉన్నాయి. అంటే ఒక కాకినాడ, ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఒక కాకినాడ పోర్ట్ లాంటి పోర్ట్లు ప్రపంచవ్యాప్తంగా 143 దేశాల్లో ఎన్నో వేల పోర్ట్లు ఉంటాయి. ఆ పోర్టుల్ని సంరక్షించుకోవటానికి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాడాల్సిన అవసరం ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, రష్యా యుక్రెయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, చైనా తైవాన్, నార్త్ కొరియా సౌత్ కొరియా, ఇన్ని కాన్ఫ్లిక్ట్ల మధ్య ఎన్నో షిప్పులు పశ్చిమాసియా నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్, క్రూడ్ ఆయిల్ తీసుకొని ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి మన అరేబియా సముద్రం ద్వారా మన బంగాళాఖాతంలోకి వచ్చి, బంగాళాఖాతంలో నుంచి ఇండోనేషియా, మలేషియా దేశాల మధ్యన మలక్కా స్ట్రైట్ అని ఒక చిన్న నారో స్ట్రైట్ ఉంటుంది. దాంట్లో నుంచి ఈ షిప్పులు అటు సౌత్ కొరియాకి, జపాన్కి, చైనాకి ఈ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్ళాలి, ఈ న్యాచురల్ గ్యాస్ తీసుకెళ్ళాలి. ఎన్నో విలువైన సీ లైన్స్ ఆఫ్ షిప్పింగ్ అంటారు. అంటే ఎన్నో 70% ఆఫ్ ద ప్రపంచ వాణిజ్యం, వరల్డ్ ట్రేడ్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ షిప్పింగ్. ప్రపంచంలో 70% వర్తక వాణిజ్య వ్యాపారాలు ఒక షిప్పింగ్ ద్వారా జరుగుతున్నాయి. ఆ షిప్పులు సముద్రంలోనే ప్రయాణిస్తాయి. ఆ సముద్రంలో సముద్రపు దొంగలు ఉంటారు, మ్యారిటైమ్ పైరేట్స్ అంటారు. ఆ పైరేట్స్ ఏం చేస్తారు? ఆ షిప్ ని హైజాక్ చేయటము, ఆ షిప్ ని ర్యాన్సమ్ చేయటము, ఆ షిప్ ని కిడ్నాప్ చేయటము, ఆ షిప్ ని సీజ్ చేయటము చేస్తారు. అవి చేయకుండా ఉండటానికి ఈ 140 సముద్ర తీర ప్రాంతం ఉన్న దేశాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 140కి సంబంధించి ఇండియన్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఇండియన్ మ్యారిటైమ్ బ్యూరో అని 2 ప్రపంచ సంస్థలు ఉంటాయి. IMO ఇండియన్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఇండియన్ మ్యారిటైమ్ బ్యూరో IMB. ఈ 2 ఏంటంటే దే ఆర్ ది వాచ్ డాగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ది, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ 70% షిప్పింగ్ ని కాపాడాల్సిన బాధ్యత ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో చేపడతాయి. ఇవి ఈ 143 దేశాలకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. అంటే సేఫ్టీ, సెక్యూరిటీ లేకపోతే బిజినెస్ లేదు, బిజినెస్ లేకపోతే ప్రాస్పెరిటీ లేదు. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ది ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ బిజినెస్ టు థ్రైవ్. కాబట్టి రక్షణ అనేది అంత కీలకం. కాబట్టి
భారతదేశము 7,516 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడటానికి మా గురువు గారు, నేను అజిత్ దోవల్ సార్ దగ్గర పనిచేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐ వర్క్డ్ విత్ ద కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ సార్ వెన్ హీ వాజ్ ద డైరెక్టర్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆయన డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన కింద నేను రీసెర్చ్ అసోసియేట్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. యూ కెన్ సీ హౌ స్ట్రాంగ్ మెంటల్లీ బిల్ట్ వీఆర్ టు టేక్ కేర్ ఆఫ్ ది కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాద నిర్మూలన కూడా పనిచేసాం మేము. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్ ఈ 7,516 కిలోమీటర్ల భారతదేశ సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకోవటము ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటంటే మన సముద్ర తీర ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచుకోవటంతో పాటు వేల షిప్పులు మన సముద్ర తీర ప్రాంతానికి ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు తీసుకొని వస్తాయి. వాటిని స్కాన్ చేయాలి. స్కాన్ చేయకపోతే ఆ కంటైనర్ లో డ్రగ్స్ ఉండొచ్చు, నార్కోటిక్స్ ఉండొచ్చు, ఆర్మ్స్ ఉండొచ్చు, ఎమ్యునేషన్ ఉండొచ్చు. కాబట్టి ఈ 143 దేశాలతో కలిసి పనిచేయటానికి మనము, ఎందుకంటే మన షిప్పు విశాఖపట్నంలో బయలుదేరి ఆఫ్రికా వెళ్తుంది అనుకుందాం, మధ్యలో ఎంతమంది సముద్రపు దొంగలు సోమాలియా దగ్గర, యెమెన్ దగ్గర సముద్రపు దొంగలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? షిప్పుని ఆక్రమించుకొని షిప్పుని కిడ్నాప్ చేసి $1,00,000 కడితేనే షిప్పుని వదులుతూ ఉంటారు, లేకపోతే కెప్టెన్ ని మిగతా వాళ్ళని చంపేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ రక్షించుకోవడానికి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ 24/7 పనిచేస్తున్నాయి. మన నేవీ మొన్న మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కి అక్టోబర్ 25వ తారీఖున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాపా న్యూ గినియా, టోంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక నుంచి 30 మంది సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ జూబ్లీ హిల్స్ విజిట్ చేశారు. దేనికి? ఇండియాకి ఈ 8 దేశాలు ఇప్పుడు చెప్పానే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, వీళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ ఆఫ్ ద అంటే నేవీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ నేవల్ ఫ్రెండ్స్. అంటే మనందరం కలిస్తేనే ఈ సముద్రపు దొంగల్ని వీటిని అరికట్టగలమని. సో కాబట్టి ఇంటర్నేషనల్గా చూసినప్పుడు 100% కోస్టల్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆర్ ఇన్హెరెంట్లీ ఇంటర్లింక్డ్. ఈ 4 కలిసి ఉంటాయి. బిగ్ పిక్చర్ కూడా చూడమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నారు, పదే ఏం చెబుతున్నారు, మీరు ఓన్లీ అక్రమ రవాణా బియ్యం గురించే మాట్లాడొద్దురా బాబు, దీన్నే కంట్రోల్ చేయలేకపోయాం మనం. రేపు పొద్దున అంత పెద్ద ఉపద్రవాన్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రిపేర్ గా ఉన్నాం. ఆర్ వి ఇన్ ఏ పొజిషన్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ from these nefarious activists and criminal gangsters? Exactly. If something happens to our country in the 7516 kilometers of coastline, are we in a position to protect our motherland? Jai Hind ane maata ayana vaartunnadu. So we have to be aware, bring awareness. That's why we have been doing courses on coastal and seaport security management మీద మా Center for Human Security Studies we are working round the clock. Exactly sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ చాలా మందికి ఈ విషయం తెలియాలి, బికాజ్ ఇట్స్ నాట్ గవర్నమెంట్తో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్తో, కోస్టల్ డిపార్ట్మెంట్తో కాదు, మనందరిది. కాబట్టి వీ హ్యావ్ టు బి అలర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హర్షిని గారు.